వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్లో సైకాలజీలో ఎలాంటి బిట్స్ అడిగాడో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఐసీటీ మీద ప్రశ్నలు రెగ్యులర్గా ఫ్రెండ్స్ ప్రతి సెషన్లో వస్తుంది కాబట్టి ఈ ఐసీటీకి సంబంధించిన టాపిక్ని ఆల్మోస్ట్ అందరూ చదివే ఉంటారు. ఇంకా చదవనటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మర్చిపోకుండా ఫ్రెండ్స్ ఐసీటీకి సంబంధించి పర్ఫెక్ట్గా ఒకసారి చదువుకోండి ఫ్రెండ్స్. రేపు డిఎస్సికి కూడా చాలా యూజ్ అవుతుంది కాబట్టి పర్ఫెక్ట్గా చదువుకోండి. ఈరోజు చాలామంది మిత్రులు ఏమంటున్నారంటే మరి ఇన్పుట్ అవుట్పుట్ డివైస్కి సంబంధించి అయినవి కానివి అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడని మన మిత్రులు అంటున్నారు. ఎనీహౌ ఫ్రెండ్స్, ఈ బిట్టే కాదు ఎలాంటి బిట్ అడిగినా కూడా మనం చేసేటట్టు ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఐసీటీకి సంబంధించి పర్ఫెక్ట్గా మనం ఒక నోట్స్ లాగా తయారు చేసుకోవడం కానివ్వండి, ఏదైనా ఒక మెటీరియల్ ఫాలో అవటం కానివ్వండి, ఏదైనా ఐసీటీని మాత్రం పర్ఫెక్ట్గా చదవండి ఫ్రెండ్స్. అంతేగా. నెక్స్ట్ సీసీ మీద బిట్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ అడుగుతూనే ఉన్నాడు. ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా కూడా అడిగిన బిట్లే అడిగిన ఏరియాలే ఫాలో అవుతున్నాడు కాబట్టి సీసీ మీద బిట్ అడుగుతుండు. సీసీ అనేది ఫ్రెండ్స్ ఒక సైకాలజీ అనే కాదు, ప్రతి మెథడ్లో కూడా ఉంటుంది. కంటిన్యూస్ కాంప్రహెన్షన్ ఎవాల్యుయేషన్ అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనానికి సంబంధించి ఈ టాపిక్ అనేది ఫ్రెండ్స్ మెథడాలజీలో కూడా ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక డిఏటికి సంబంధించి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీస్ సైకాలజీ మీద ఇక దీని మీద రెగ్యులర్గా బిట్టు పడుతూనే ఉంది ఫ్రెండ్స్. నిన్న సెషన్లో వచ్చింది, మొన్న సెషన్లో వచ్చింది, ఇది రాని సెషన్ అంటూ లేదు. ఎందుకను ఈ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది మొత్తం 8 ఉంటాయి. దీనికి సంబంధించిన లాజిక్స్ ఎలా ఉన్నాయి, ఆ 8టిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, అసలు వీటన్నింటికి సంబంధించి ఒక మంచి వీడియో ఉంది ఫ్రెండ్స్ మన దాంట్లో. ఇప్పటికే చాలామంది మిత్రులు చూశారు, ఇంకా చూడని మిత్రులు ఎవరైనా ఉన్నారు ఆ వీడియోని చూడటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ టాపిక్ కనీసం ఈ టాపిక్ కన్నా ఓవరాల్గా చదువుకొని రేపు ఎగ్జామ్ రాసేటటువంటి మిత్రులు మరి వెళ్ళండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సంఘర్షణపై బిట్, ఇది కూడా రెగ్యులర్గా వస్తూ ఉంది ఫ్రెండ్స్. మీరు గమనించండి, ప్రతి సెషన్లో ఈ సంఘర్షణ మీద ప్రతి సెషన్లో బిట్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఇవ్వటం కానివ్వండి, దీనికి సంబంధించిన డెఫినేషన్ ఇవ్వటం కానివ్వండి, ఏదో ఒకటి ఇస్తున్నాడు కాబట్టి దీన్ని కూడా మీరు పర్ఫెక్ట్గా చదువుకొని ఉండండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, తాదాత్మీకరణము అంతర్లీకరణంపై ఈరోజు సెషన్లో బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఇది క్రియేటివిటీ ఫ్రెండ్స్, అంటే సృజనాత్మకత సంబంధించి చిన్న టాపిక్ ఉంటుంది, దాని మీద అడిగాడు అనమాట. అంటే గిల్ఫర్డ్ అనేటటువంటి వ్యక్తి ఈ సృజనాత్మకత సంబంధించి కొన్ని దశలు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఆ దశలకు సంబంధించి ఇడిపస్ కాంప్లెక్స్ అంటే ఏంది, ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే ఏంది, వాళ్ళు ఎలా లాజికల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఆ ఏరియా. ఆ స్టెప్స్ని సోపానాలను ఒక ఆర్డర్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి, దేనికి చెందుతుంది అనేది ఒక మంచి లాజిక్తో ఒక వీడియో ఉంది ఫ్రెండ్స్. మంది ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్, ప్రతి వీడియో ఇవన్నీ ఉన్నాయి మనకు. ఒకసారి ఆ వీడియోలన్నీ చూసే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఇవన్నీ మీరు ఫటాఫట్ పెడతారు. ఈరోజు ఈ బిట్ అడిగాడు కాబట్టి ఫ్రెండ్స్ ఈ టాపిక్ని మరొకసారి చూడటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ మూర్తమత్వానికి సంబంధించి రెగ్యులర్గా అడుగుతానే ఉన్నాడు ఫ్రెండ్స్. ప్రక్షేపక పరీక్షలు, అప్రక్షేపక పరీక్షలు. ఈ ప్రక్షేప పరీక్షల్లో క్యాట్ అడిగాడు, ట్యాట్ అడిగాడు, తర్వాత రకరకాలుగా మరి ఆర్ఐబిటి, ఇవేది అడిగినా సరే మీరు ప్రక్షేపక పరీక్షలు అప్రక్షేపక పరీక్షలకు సంబంధించి టోటల్ ఫ్రెండ్స్ ఈ మూర్తమత్వానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ని పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్ళండి. ఎందుకంటే ప్రతి బిట్టు కూడా మనకు చాలా అవసరం కాబట్టి ఎక్కువ శాతం రిపీట్ అయ్యేటటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా చూసుకొని మరి వెళ్ళటం బెటర్ అని నా ఆలోచన ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇక అభ్యసనానికి సంబంధించి ఈరోజు డైరెక్ట్గా చాలా ఈజీగా ఇవ్వటం జరిగింది అంటున్నారు మన మిత్రులు. యత్నదోష పద్ధతి అంతర్దృష్టిపై ప్రశ్నలు రావడం రెండు బిట్లు ఇవ్వటం జరిగింది అన్నారు ఫ్రెండ్స్. చాలా ఈజీ. ఈ యత్నదోష పద్ధతి ఆల్రెడీ మరి ఎవరైనా యాస్పిరెంట్స్ ఉన్నారు, పర్ఫెక్ట్గా చదువుతారు దీన్ని. అంతర్దృష్టికి సంబంధించి కోహిలరు ఏమో టార్నడైకు, ఈ రెండింటికి సంబంధించి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, వీటికి కూడా మనం మంచి లాజిక్ ఉంది. మరి మంచి వీడియో చేసి మనం పెట్టడం జరిగింది కాబట్టి వాటిని కూడా చూడటానికి ప్రయత్నం చేయండి. ఎనీహౌ ఏదైనప్పటికీ ఫ్రెండ్స్ వీటిని మాత్రం ఒకసారి చూసుకొని రేపు రాయబోయేటటువంటి మిత్రులు చూడండి. ఇక్కడ నెక్స్ట్ ఆర్టీఈ 2009 ఆర్టీఈ 2009 అనేది ఫ్రెండ్స్ రెగ్యులర్గా మీరు గమనించండి. 3వ తారీఖు నుంచి ఈరోజు 8వ తారీఖు వరకు ప్రతి సెషన్లో ఆర్టీఈ మీద బిట్ అడుగుతూనే ఉన్నాడు. అంటే సెషన్లకు సంబంధించి కావచ్చు, ఈరోజు రాష్ట్రపతి ఆమోదించిన డేట్ ఇచ్చాడని కొంతమంది అంటున్నారు. సరే, ఎనీహౌ ఏ బిట్ అయినప్పటికీ ఫ్రెండ్స్ మనకి ఆ కాన్సెప్ట్ అనేది మన గుప్పెట్లో ఉంటే ఎలాంటి బిట్ ఇచ్చినా మనం పెడతాం కాబట్టి ఆర్టీఈ 2009 ఫ్రెండ్స్ ఇంకా చూడని మిత్రులు ఎవరైతే ఉన్నారో, చదవని మిత్రులు ఎవరైతే ఉన్నారో పర్ఫెక్ట్గా చదవండి ఫ్రెండ్స్. ఆర్టీఈ 2009 మీద ప్రశ్న రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించిన ఇవాన్ పావ్లో
నిబంధన సిద్ధాంతానికి సంబంధించి ఈరోజు నియమాలలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఏ నియమం కిందకు వస్తుంది అనేది అడిగాడు. సరే అదే బిట్ అని కాదు ఫ్రెండ్స్, మనకు కావాల్సింది ఏంటంటే ఈ టాపిక్ని పర్ఫెక్ట్గా మనం చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళటం అనేది ఇంపార్టెంట్ కాబట్టి. సో చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా రెగ్యులర్గా అడుగుతున్నటువంటి ఏరియానే. మీరు ఏదైనా చూడండి, మీరు 3వ తారీఖు నుంచి మీరు ఏ యూట్యూబ్ ఛానల్ అయినా చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం 1-6 అటు ఇటు చేంజ్ అవుతాయి, కానీ మ్యాక్సిమం వాళ్ళు అభ్యర్థులు రాసినటువంటి అభ్యర్థులు ఏవైతే చెప్తున్నారో వాటిని మనం గమనిస్తూ కొంచెం అటు ఇటుగా కొన్ని బిట్స్ ఉంటాయి, కానీ ఈ ఏరియాను మాత్రం పర్ఫెక్ట్గా చదువుకొని ఎగ్జామ్కి వెళ్తే మాత్రం కొంత ఎక్కువ మార్కులు రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి నిబంధన. ఇంకా చూడండి, ప్రేరణపై ప్రశ్న అడిగాడు వాడు ఫ్రెండ్స్, మోటివేషన్కి సంబంధించి. పునర్బలనాలపై ప్రశ్న అడిగాడు. ఇవన్నీ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం రెగ్యులర్గా అడుగుతున్నటువంటి ఏరియా. కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా చదవాల్సినవి పర్ఫెక్ట్గా. తర్వాత నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం. బ్రోనర్పై ప్రశ్న. ఈరోజు బ్రోనర్కి సంబంధించి కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, కొన్ని సోపానాలు ఉన్నాయి. వాటిని ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరిగా. వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, వాటన్నింటికి సంబంధించి మనకు ఒక వీడియో ఉంది ఫ్రెండ్స్, ఆ వీడియోని కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. కనీసం మీకున్న ఈ తక్కువ టైంలో వీటిని మీ దగ్గర ఉన్న మెటీరియల్ కానివ్వండి, టెక్స్ట్ బుక్ కానివ్వండి, ఈరోజు అడిగినటువంటివి, నిన్న అడిగినటువంటివి, మొన్న అడిగినటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏరియాలని ఒక చోట రాసుకోండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ LADపై ప్రశ్న. లాంగ్వేజ్ అక్విజిజం డివైజ్ మీద ప్రశ్న అడగడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలిసినటువంటిది ఏరియాని. ఇక ఆలోచనకు సంబంధించి ఆలోచన మీద ప్రశ్న. ఇంతకుముందు మన సృజనాత్మకత అంతకుముందు ఒక సెషన్లో ఏం అడిగాడంటే ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు, అంతకుముందు వచ్చేసి వైఖరుల మీద అడిగాడు ఫ్రెండ్స్. తర్వాత మరి ఇంతకుముందు సృజనాత్మకత బిట్ అడిగాడు, ఇప్పుడు ఆలోచనపై ప్రశ్న అడిగాడు. కాబట్టి సైకాలజీకి సంబంధించి మరి రోజుకొక కొన్ని ఈ టాపిక్లు చేంజ్ చేస్తూ ఉన్నాడు. కొన్ని జనరల్గా ఇక బ్రోనర్పై ప్రశ్న రెగ్యులర్గా అడుగుతుండు, నోమ్ చామ్స్కీ, తర్వాత కోల్బర్గ్, ఇవన్నీ రెగ్యులర్గా అడుగుతున్నటువంటి ఏరియాని. కొన్ని మాత్రం చూడండి ఆలోచనపై ప్రశ్న అడిగాడు. వాళ్ళ మిడ్ డే మీల్స్ మీద ఒకసారి 2 సార్లు 2 సెషన్లలో అడిగినటువంటి బిట్టు పర్ఫెక్ట్గా చదువుకోండి మిడ్ డే మీల్స్ మీద. ఈ థార్స్టన్ సామూహిక కారక సిద్ధాంతం మీద రెగ్యులర్గా అందరికీ తెలుసు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, థార్స్టన్ సామూహిక కారక సిద్ధాంతాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, మొత్తం ఇందులో ఎన్ని కారకాలు ఉంటాయి, 7 కారకాలు ఉంటాయి. మరి థార్స్టన్ సామూహిక కారకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే థార్స్టన్ అనేటువంటి వ్యక్తి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఒక లాజిక్ మొత్తం చెప్పా ఫ్రెండ్స్. థార్స్టన్ అంటే ఏమో మీకు 3rd క్లాస్ అని గుర్తుపెట్టుకోమన్నా ఫ్రెండ్స్. 3rd క్లాస్ అంటే 3వ తరగతి చదువుతున్నటువంటి 3rd క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సామూహికంగా ఉంటారని ఒక లాజిక్గా చెప్పా ఫ్రెండ్స్, మన వీడియోలో ఉంది. ఈ 3rd క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా క్లాసులు ఏం చేస్తామంటే ఏడుస్తూ ఉంటారు, కాబట్టి 7 అని. ఈ 3rd క్లాస్ పిల్లలు చేసేటటువంటి శబ్దాలు కానివ్వండి, వాళ్ళు చేసేటటువంటి అవన్నీ కలుపుకొని నువ్వు కోడింగ్ లెవెల్లో ఈ 7 కారకాలను గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న వీడియో చేసి మన ప్లేలిస్ట్లో ఉంది ఫ్రెండ్స్, దాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి. ఒక్కసారి చూస్తే చాలు, ఫటాఫట్ మీరు ఎగ్జామ్లో పెట్టేస్తారు ఫ్రెండ్స్. ఆ 7 కారకాలని బైహార్ట్ చేయని అవసరం లేదు. అట్లా సామూహికంగా అంటే గ్రూప్ లాగా ఉండే వాళ్ళు 3rd క్లాస్ వాళ్ళు కాబట్టి థర్స్టన్ అని, ఇవన్నీ లాజిక్లతో మన ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి మిత్రులు, చూడండి, చాలామంది చూశారు ఫ్రెండ్స్. ఈ సాధారణీకరణ సిద్ధాంతం అంటే చార్లెస్ జెడ్, ఈ సిద్ధాంతాల మీద రెగ్యులర్గా బిట్ అడుగుతారు కాబట్టి మీరు పర్ఫెక్ట్గా చదువుకునే ఉంటారు. ఒకసారి ఈ ఏరియాని మరొకసారి మీకు తెలియనటువంటి ఏరియా ఫ్రెండ్స్కి స్కీమాటా మీద బిట్ అడిగాడు. NCF 2000 మీద రెగ్యులర్గా బిట్ అడుగుతూనే ఉన్నాడు. ఈ NCF 2005కి సంబంధించి ఇంట్రడక్షన్ కొంచెం ఉంటుంది, దాంట్లో ఉన్న కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్కి సంబంధించి కొన్ని పదాలను మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, సబ్జెక్టులను ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మన వీడియోలో చాలా లాజిక్గా ఉంది ఫ్రెండ్స్. సో ఒకసారి ఇవన్నీ ఈ సైకాలజీకి సంబంధించి ఈరోజు అడిగినటువంటి ఏరియాలు ఫ్రెండ్స్, ఇవన్నీ ఈరోజు అడిగినటువంటి బిట్స్. రెగ్యులర్గా అడిగేవి కొన్ని ఉన్నాయి, కొన్ని కొత్తగా యాడ్ చేసినవి కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఒకసారి ఇంకా మీరు చూడనటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాటిని చూసుకొని రేపు ఎగ్జామ్కి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మరి ఈరోజు అడిగిందే మళ్ళీ రేపు అడిగే సందర్భాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇవాళ మ్యాక్సిమం మ్యాథ్స్ చాలా ఈజీగా ఉంది అని ఫ్రెండ్స్ అంటూ ఉన్నారు. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, తెలుగుకి సంబంధించి రెగ్యులర్గా కొన్ని ఏరియాలు ఉంటాయి, మనందరికీ తెలుసు. దాంట్లో సందులకు సంబంధించి స్టార్టింగ్ 3వ తారీఖు రోజు కొన్ని సందులు ఇచ్చి ఒకవైపు మ్యాచింగ్ రూపంలో ఇవ్వటం జరిగిందన్నాడు. ఏ రోజుకి ఆ రోజు ఏం చేస్తున్నాడు అని ఫ్రెండ్స్, సందుల మీద ఒక బిట్ ఇస్తాడు. ఈరోజు కుట్టుసురు మీద ఒక బిట్ ఇచ్చాడన్నాడు. ఎనీహౌ ఇవన్నీ సందులు మీరు పర్ఫెక్ట్గా చదువుంటారు. పర్యాయ పదాలకు సంబంధించి, జాతీయాలకు సంబంధించి, అర్థాలకు సంబంధించి, అలంకారాలు,
ఒకసారి ఒక సెషన్లో ఫ్రెండ్స్ అలంకారాల్లో ఏం అడిగాడంటే రూపక అలంకారం అడిగాడు, ఒకసారేమో చేకానుప్రాస అలంకారం అడిగాడు, ఒకసారేమో లాటానుప్రాస అలంకారం అడిగాడు, ఒకసారేమో యమకాలం. ఇవన్నీ అడిగినటువంటి ఏరియానే ఈరోజు ఉపమాలంకారానికి సంబంధించి, పోలికకి సంబంధించి, సామ్యానికి సంబంధించి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మన వీడియోలో ఉంది ఫ్రెండ్స్. ఉపమాలంకారాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, రూపక అలంకారాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రెండు ఈజీ, ఓకే. చేకానుప్రాస అలంకారము, లాటానుప్రాస అలంకారము, యమక అలంకారము, ఈ మూడు మనల్ని ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి కొంచెం చిన్న అభేదం అని, భేదం అని ఇట్లా కన్ఫ్యూజ్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. ఆ కన్ఫ్యూజ్ లేకుండా ఉండటానికి ఒక మంచి వీడియో చేసి నేను అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా చూడనటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే చూడటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఆ వీడియో చాలామంది చూశారు, మీరు కూడా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ తెలుగు మెథడాలజీకి సంబంధించి ఫ్రెండ్స్ కథా పద్ధతి, వాక్య పద్ధతి, పద పద్ధతిపై నిన్న తెలుగు మెథడాలజీలో ఫ్రెండ్స్ వేరే ఒక 2 ఇచ్చాడు మెథడాలజీకి సంబంధించి, చూపు మేర అలాంటివి ఏదో అడిగాడు. ఈరోజు బోధనా పద్ధతులకు సంబంధించి, టీచింగ్ మెథడ్కి సంబంధించి ఈ పద్ధతుల మీద బిట్ అడిగాడు కాబట్టి బోధనా పద్ధతులు కూడా ఒకసారి తెలుగు మెథడాలజీలో పర్ఫెక్ట్గా చూడటానికి ప్రయత్నించండి. మూల్యాంకనం అనేది తెలుగే కాదు ఫ్రెండ్స్, అన్ని మెథడాలజీలో మూల్యాంకనం ఉంటుంది. ఈ మూల్యాంకనానికి సంబంధించి ఒకసారి ఒక లుక్ వేయండి. అయినా ఆల్రెడీ చదివి ఉంటారు, మరొకసారి చూడటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక ఛందస్సు మీద బిట్ లేకుండా ఏదైనా సెషన్ ఉందా అంటే ఏ సెషను లేదు ఫ్రెండ్స్. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అది కూడా కొంచెం ఈజీగానే ఇస్తున్నాడు, పెద్ద కష్టమైంది ఏమి ఇవ్వట్లేదు. ఈరోజు మగానానికి సంబంధించి ప్రశ్న ఇవ్వటం జరిగింది. ఎనీహా ఒక్కొక్కసారి ఈజీగా ఉంటుంది, ఒక్కొక్కసారి హార్డ్గా ఉంటుంది. రేపు మళ్ళీ డిఎస్సీలు ఇంకొక రకంగా ఉండొచ్చు. కేవలం మన ఈ టెట్ మీదనే కాదు ఫ్రెండ్స్, మన టార్గెట్ అనేది డిఎస్సీ కాబట్టి అన్నింటినీ మనం ఫాలో అప్ చేయడానికి ఏదన్నా ఒక టాపిక్ తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా చదువుకోవాలి. ఈరోజు ఈ బిట్ ఇచ్చాననే కాదు, ఛందస్సు మీద పర్ఫెక్ట్గా మీ కాన్సన్ట్రేషన్ ఉంటే ఎలాంటి బిట్టు ఏ సెషన్లో అడిగినా మీరు పెట్టేస్తారు. ఇక ప్రకృతి వికృతుల మీద రెగ్యులర్గా ఇదనే కాదు ఫ్రెండ్స్, ఈ పుత్రుడు అన్నాడు ఇవాళ, రేపు ఇంకొకటి ఇవ్వచ్చు. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ప్రకృతి వికృతులు కానివ్వండి, అర్థాలు కానివ్వండి, నానార్థాలు కానివ్వండి, పర్యాయ పదాలు కానివ్వండి చదివేటప్పుడు చాలామంది డిస్ట్రిక్ట్ స్టేట్ టాపర్స్ మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్లో స్టార్టింగ్ ఫస్ట్ మన 3rd క్లాస్ నుంచి ఫ్రెండ్స్ 10th క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ వెనకాల కానివ్వండి, లెసన్ వెనకాల కానివ్వండి ఉన్న వాటిని అన్నింటినీ పర్ఫెక్ట్గా ఒక నోట్బుక్లో రాసుకొని ఏ రోజుకి ఆ రోజు చదువుకుంటూ ఉంటే ఫ్రెండ్స్ చాలా ఈజీగా గుర్తుంటాయి. ఏవో కొన్ని ఆడాడ కాకుండా ఇవన్నీ పర్ఫెక్ట్గా చదువుకోండి ఫ్రెండ్స్. ప్రతి బిట్టు కూడా మనకు లైఫ్లో చాలా అవసరం. ఎందుకంటే రీసెంట్గా తెలంగాణలో మీరు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మరి అక్కడ ఉద్యోగ జాతర నడుస్తుంది. హాఫ్ మార్కులోనే చాలామంది మిస్ అయ్యి నాకు చాలామంది ఫోన్ చేసి పాపం బాధపడుతూ ఉన్నారు. హాఫ్ మార్క్, జస్ట్ హాఫ్ కాదు, సారీ ఫ్రెండ్స్, పాయింట్లలో మిస్ అయిన వాళ్ళు ఈరోజు చాలా బాధపడుతున్నారు. చాలామందికి ఇప్పుడు తెలంగాణ వాళ్ళలో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఆల్రెడీ కాల్స్ చేస్తున్నారు కలెక్టర్ ఆఫీస్ నుంచి. ఈవినింగ్ వచ్చేసి ఎస్ఈటీ వాళ్ళకి కాల్ చేస్తున్నారు. ఇక మరీ దారుణం ఏంటంటే ఫ్రెండ్షిప్, ఒక 2-3 ఫ్రెండ్స్ చదువుకొని ఒక ఫ్రెండ్కి వచ్చి మిగతా ఇద్దరికి రాకపోయినా, ఒక ఇద్దరికి వచ్చి మిగతా ఒక ఫ్రెండ్కి రాకపోయినా వాళ్ళ బాధ మనం వర్ణించలేనటువంటిది ఫ్రెండ్స్. ఏదైనా సరే ఒకసారి మిస్ అయినా మనం బాధపడాల్సిన పని లేదు, ఇంకొక ఛాన్స్ అనేది మనకు ఉంటుందనే ఉద్దేశంతో ఉండి పర్ఫెక్ట్గా చదువుకోవడమే ఫ్రెండ్స్. ప్రతి బిట్టు కూడా, ప్రతి పాయింట్తో ఉన్నటువంటి మార్కు కూడా మనకు అవసరం కాబట్టి కసిగా చదువుకోవటమే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ప్రకృతి వికృతి ఇవన్నీ ఓకే. సమాసాల మీద ఎప్పుడు అడుగుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్. అలంకారాల సమాసాల మీద పర్ఫెక్ట్గా చదువుకొని మళ్ళీ అడిగాడు ఈరోజు ఫ్రెండ్స్. అది తెలుగుకి సంబంధించినటువంటి ఏరియా ఫ్రెండ్స్. ఈ ఏరియాల మీద రెగ్యులర్గా మన అందరికీ తెలుసు, వాటి మీద బిట్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి ఇది రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్. టెన్సెస్ మీద రెగ్యులర్గా అడుగుతుండు. ఈరోజు ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన బిట్టు, పాస్ట్ టెన్స్కి సంబంధించిన బిట్టు, అంటే అది ఏదైనా కావచ్చు. నా ఒపీనియన్ ఏంటంటే ఫ్రెండ్స్, టెన్సెస్ మీద రెగ్యులర్గా బిట్ అడుగుతున్నాడు కాబట్టి మనం పర్ఫెక్ట్గా చదువుకోవాల్సిందే. పర్ఫెక్ట్గా మన మైండ్లో టెన్స్ అనగానే మనకి ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా కూడా నేను ధైర్యంగా పెడతా అనేటటువంటి థింకింగ్ మనకు వస్తే మనకి నో డౌటింగ్ ఎలాంటి బిట్ ఇచ్చినా మనం పెట్టగలం. ఆర్టికల్స్ మీద బిట్టు, ఈరోజు ఆర్టికల్స్కి సంబంధించి మరి యాను దాకి సంబంధించింది ఇచ్చిందని మిత్రులు అంటున్నారు. సరే అవే కాదు, ఎలాంటి బిట్ అడిగినా కూడా ఆర్టికల్స్ చాలా ఈజీ, పెద్ద కష్టమేం కదా. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎవరైనా పెడతారు ఫ్రెండ్స్. తర్వాత ప్రేజల్ వెర్బ్ మీద కొంచెం ఫ్రెండ్స్ చాలామంది ఏం చేస్తారంటే కొన్ని ఏరియాలని ఫాలో అప్ చేయరు. ఎట్లా ప్రేజెస్ కానివ్వండి, తర్వాత ఇంకా కొన్ని కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి ప్రిఫిక్స్ కానివ్వండి, సఫిక్స్ కానివ్వండి, ఇట్లా అంటే కొన్ని మనకి ఈజీగా ఉన్న వాటిని ఫాలో అవుతాము,
కష్టంగా ఉన్న వాటిని వదిలేస్తాము, కానీ ఎగ్జామినర్ అవే ఫాలో అవుతారు కాబట్టి అవి కొంచెం చూసుకోండి ఫ్రెండ్స్. చాలామంది తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు ఇంగ్లీష్లోనే ఎక్కువ స్కోర్ పోగొడతారు. లాస్ట్ టైం తెలంగాణ రాష్ట్రంలో చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది ఇంగ్లీష్లోనే మార్కులు తగ్గటం వల్ల జాబ్ను కోల్పోయారు. అది తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు. వాళ్ళు ఏంటంటే జనరల్గా ఆ గ్రామర్ పాయింట్లు ఒక 14-15 టాపిక్లు చదువుకొని వెళ్ళారు. కానీ ఎగ్జామినర్ ఏం చేశాడంటే ఫ్రెండ్స్, చాలామంది మరి డిస్ట్రిక్ట్ టాపర్స్ నాకు చెప్పినటువంటి మాట ఏంటంటే ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్లో ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మినిమం ఫ్రెండ్స్, ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆ లెసన్ ఏంటి, అసలు ఆ లెసన్ యొక్క మీనింగ్ ఏంటి, ఆ లెసన్లో మెయిన్ యాంటోనిమ్స్ ఏమున్నాయి, ఆ లెసన్లో మెయిన్ సినానిమ్స్ ఏమున్నాయి, వొకాబులరీ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి వొకాబులరీ ఏంటి, అసలు లెసన్ పిల్లవాడికి ఎందుకు ఉపయోగపడుతుంది, ఇట్లా పర్ఫెక్ట్గా టెక్స్ట్ బుక్నే మనం టార్గెట్ చేసుకొని ఫస్ట్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్, 3rd క్లాస్ నుంచి కాదు సుమా, ఫస్ట్ క్లాసు 2nd క్లాసు. చాలామంది మిత్రులు ఏమనుకుంటారంటే ఫస్ట్ సెకండ్ని అవాయిడ్ చేస్తారు, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివితే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఫ్రెండ్స్ అది పొరపాటు. ఫస్ట్ 2nd క్లాస్లో కూడా చూసుకోవాలి, ఎందుకంటే అక్కడ నుంచి కూడా తెలంగాణలో మొన్న ఒక బిట్ అడిగాడు కాబట్టి ఇంగ్లీష్ను మాత్రం ఇంకా ఎవరైనా ఇంగ్లీషు వీక్ అనేటటువంటి ఎవరైనా అభ్యర్థులు ఉంటే ఫ్రెండ్స్, వాటిని గట్టిగా క్యాచ్ చేయండి. ఇలాంటి బిట్లు కూడా పోకుండా ఉండాలంటే ఫస్ట్ క్లాస్ నుంచి కనీసం 8th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా పర్ఫెక్ట్గా రాసుకోండి. మీకు తెలియదు ఏదైనా ఉంటే యూట్యూబ్లో చాలామంది మరి ఇంగ్లీషుకి సంబంధించి నిపుణులు ఉన్నారు, టాలెంటర్స్ ఉన్నారు, యూట్యూబ్లో చెప్పిన వాళ్ళన్నీ చూసుకుంటూ ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. కేవలం గ్రామర్ అనే కాదు, టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, క్లాసెస్ 5th క్లాస్ మీద ఈరోజు బిట్ అడిగాడు ఫ్రెండ్స్. 5th క్లాస్కి సంబంధించి మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఎలాంటి ఎగ్జాంపుల్స్ అనేది మన మైండ్లో ఉంటుంది, ఎవరు బిట్ పోగొట్టరు. యాంటోనిమ్స్ సినానిమ్స్ మీదనే కొంచెం యాంటోనిమ్స్ సాధారణంగా చాలామంది ఈజీగానే పెట్టగలరు, కానీ సినానిమ్స్ మీదనే తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు మిస్ చేస్తూ ఉంటారు. టెక్స్ట్ బుక్ కనీసం టెక్స్ట్ బుక్లో ఉన్నాయని చదువుకుంటే అవి కూడా ఇక సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అందరు పెడతారు. ప్రిపోజిషన్కి సంబంధించి బిట్ అడిగాడు ఫ్రెండ్స్, ఇవి ఓకే, ఇవన్నీ ఓకే. గ్రామర్కి సంబంధించి వచ్చినటువంటి బిట్ని సాధ్యమైనంత వరకు ఎవరైనా పెట్టగలరు, కానీ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా బిట్స్ ఇస్తే మాత్రం చాలామంది కోల్పోతారు. కొంతమందికి అవే కలిసి వస్తాయి, స్కోర్ ఎక్కువ వస్తుంది, వాళ్ళే జాబ్కి రీచ్ అవుతారు. కాబట్టి నా ఆలోచన ప్రకారంగా ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా ఇంగ్లీష్ చదవండి. తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థి తెలంగాణలో మనం చాలామంది ఇంగ్లీష్లోనే బిట్లు పోగొట్టుకొని జాబ్ను మిస్ అయ్యి పాపం చాలా బాధాకరమైనటువంటి విషయాల్లో చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి నెక్స్ట్ ఇంకొక జాబ్ క్యాలెండర్ తెలంగాణలో ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. నవంబర్లో మళ్ళీ టెట్ ఉంటుంది, మళ్ళీ వెంటనే జనవరి ఫిబ్రవరిలో డిఎస్సి ఉంటుంది. కాబట్టి ఆ మిత్రులు కూడా ఎటువంటి అధైర్యపడకుండా బాధపడకుండా మరి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది ఇంగ్లీష్కి సంబంధించి. నెక్స్ట్ మ్యాథ్స్. ఈరోజు మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా ఉందని మన మిత్రులు అంటున్నారు. ఎలాంటి బిట్స్ అడిగాడంటే అన్ని ఫార్ములాస్ అన్నమాట, అన్ని ఫార్ములాస్. చతుర్భుజాలకు సంబంధించి, సమాంతర చతుర్భుజానికి సంబంధించి ఫార్ములా ఏంటి, లేదా చిన్న మెజర్మెంట్లు ఇచ్చి సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఏంటి, ట్రిపీజియం యొక్క వైశాల్యం ఏంటి, చిన్నటువంటి బిట్లు అడిగాడు ఫ్రెండ్స్. ఏదో 1-6 హార్డ్ తప్ప ఈరోజు సెషన్ వాళ్ళకి మ్యాథ్స్ చాలా ఈజీగా ఉందని మిత్రులు అంటున్నారు. ఎనీహౌ ఈరోజు ఘాతాంకాలకు సంబంధించి ఘాతాంకాల మీద ఒక ప్రశ్న అడిగాడు, చాలా ఈజీగా ఉందట ఫ్రెండ్స్. ఏమీ లేదు, పవర్స్ని ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనమాట, పవర్స్ని ఈక్వల్గా చేసుకోవడం ఈజీగా ఉందన్నారు ఫ్రెండ్స్. విద్యా ప్రమాణాలపై బిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు వ్యక్తపరచడంపై అడిగాడు, రేపు ఇంకొకటి అడగవచ్చు. ఈ మ్యాథ్స్కి సంబంధించి విద్యా ప్రమాణాలు ఒక మ్యాథ్స్ అనే కాదు ఫ్రెండ్స్, అది సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ మీద ఖచ్చితంగా బిట్ అడుగుతుందంటే మీరు వాటిని గట్టిగా గుప్పెట్లో పెట్టుకోవాలి. డైరెక్ట్గా ఆప్షనల్స్లో వాటిని ఆర్డర్లో పెట్టండి, 3వది ఏంది 4వది ఏంది అని అడిగే రోజులు కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు, అది దేనికి చెందింది అంటాడు. కాబట్టి ఫ్రెండ్స్ మీరు చదివేదాన్ని పర్ఫెక్ట్గా చదువుకోండి. ఇప్పుడు ఒకవేళ టైం లేదు అన్నవాళ్ళు నెక్స్ట్ డిఎస్సికైనా పర్ఫెక్ట్గా చదువుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇప్పుడు పడే కష్టం అనేది రేపు మరి మంచిగా జాబ్ వచ్చి మంచి ర్యాంక్ వచ్చి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పోయి మీ ఇంట్లో మీ కళ్ళల్లో ఉన్న ఆనందం అది వేరే ఫ్రెండ్స్. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తేనే రేపు మీరు చాలా అందరికంటే ముందుంటారు ఫ్రెండ్స్. ఇక భిన్నాలపై అంటే చిన్న సూక్ష్మీకరణకు సంబంధించిన బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఇది ఈజీగానే ఇచ్చాడట. ఇక లాభ నష్టం అంటే లాభ శాతాలు, నష్ట శాతాలు.
దీని మీద రెగ్యులర్గా బిట్ అడుగుతున్నాడుగా ఫ్రెండ్స్. ప్రతి సెషన్లో లాభ శాతం నష్ట శాతం మీద బిట్ అడుగుతాడు. ఈరోజు చాలా చిన్నగా ఇచ్చాడు, చాలా ఈజీగా ఉందని అంటున్నారు. ఇక మీడియం అంటే కొన్ని నంబర్స్ ఇచ్చి మధ్యగా, ఇది ఈజీగా ఉన్నటువంటి ప్రశ్న, టైం కిల్లింగ్ ఏం కాదు ఫ్రెండ్స్. మ్యాథ్స్ అయితే కొంచెం నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా పెట్టేటట్టే ఉన్నాయని ఈరోజు మన మిత్రులు అంటున్నారు. ఇక నెక్స్ట్ ఇది చతుర్భుజాలకు సంబంధించి ఫ్రెండ్స్. చతుర్భుజాలు అంటే సమాంతర చతుర్భుజాలు అనే ట్రిపీజాలు అవుతాయా, ట్రిపీజాలు అనే సమాంతర చతుర్భుజాలు అవుతాయా, లేదా రాంబస్లు అనే చతురస్రాలు అవుతాయా, రాంబస్లు అనే ట్రిపీజాలు అవుతాయా అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. దీని మీద ఈరోజు గతంలో చూసుకుంటే ప్రతి టెట్లో మరి ఏపీలో చూడండి 24, 22, 18 ప్రతి టెట్లో కూడా ఇలాంటి బిట్ అడుగుతూనే ఉన్నాడు. మళ్ళీ ఈరోజు నేను నిన్నటి దాకా ఎక్స్పెక్ట్ అనుకున్నా వస్తుందా రాదని, ఈరోజు ఈ బిట్ పడింది. కాబట్టి ఫ్రెండ్స్ ఈ చతుర్భుజాలకు సంబంధించి రకాలు ఉంటాయి ఫ్రెండ్స్, ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఎలా లాజిక్గా గుర్తుపెట్టుకోవాలో కూడా మన వీడియో ఉంది, ఇది వీడియో చేసా ఫ్రెండ్స్, కావాలంటే చూడండి, చాలా లాజిక్గా చెప్పాను నేను. ఈరోజు పూరక కోణాలపై ప్రశ్న, నిన్న అంతర కోణాలు బాహ్య కోణాలపై ప్రశ్న. అంతకుముందు అంటే 4th డే రోజు ఫ్రెండ్స్, మీరు ఒకసారి సెషన్లు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. 4th డే రోజు ఏం అడిగాడంటే మరి పూరక కోణాలకు సంబంధించి సంపూరక కోణాలకు సంబంధించి అడిగాడు. 3rd డే ఫస్ట్ డే రోజు ఫస్ట్ సెషన్ రోజు ఏం అడిగాడంటే ఫ్రెండ్స్ సంపూరక కోణాల మీద అడిగాడు. ఈరోజు పూరక కోణాలు, నిన్న అంతర కోణాలు అంటే చూడండి, మీరు గమనిస్తూ ఉండండి, వీటి మీద బిట్లు అడుగుతున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్ ఇంకా చూడని మిత్రులు ఎవరైతే ఉన్నారో, ప్రిపేర్ కాని మిత్రులు ఎవరు నాన్ మ్యాథ్స్లు ఉన్నారో వీటి మీద ఒక కన్నేయండి ఫ్రెండ్స్. ఇక దీర్ఘగణానికి సంబంధించి అంచుల సంఖ్య, రేపు శీర్షాలు అడగవచ్చు, లేదా తలాలు అడగవచ్చు. గణానికి సంబంధించి తలాలు అడగవచ్చు, రేపు ఏమో చెప్పలేం కదా ఫ్రెండ్స్, మనం పర్ఫెక్ట్గా చదువుకోవాలి. ఇక శంకుపై ప్రశ్న చాలా ఈజీగా ఉందని అంటున్నారు. ఈ శంకు స్తూపాలకు సంబంధించి భయపడాల్సిన పని లేదు, ప్రాబిలిటీ సంభావితకు సంబంధించి భయపడాల్సిన పని లేదు, ఈజీ ప్రాబ్లమ్స్ అడిగాడట ఫ్రెండ్స్. ఇక చూద్దాం శాతాలపై అంటే పర్సంటేజ్లపై ప్రశ్న చాలా ఈజీగా ఉన్నది ఇచ్చాడట. ఇంకా చిన్న చిన్న లెక్కలు ఇచ్చాడట ఫ్రెండ్స్ ఇవాళ అంటూ ఉన్నారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే చాలా ఈజీగా చేసుకునే విధంగా ఇచ్చారు. కొన్ని సెషన్లు ఏమో హార్డ్గా ఇస్తున్నాడు, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మరి చేయలేని విధంగా ఇస్తున్నాడు, అంటే మ్యాథ్స్ వాళ్ళకి అనుకూలంగా. కొన్ని సెషన్లు ఏమో ఇలా ఉంటుంది, అంటే ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది తర్వాత వృత్తానికి సంబంధించి సర్కిల్కి సంబంధించి ఒక వైశాల్యం మీద ఒక బిట్ అడిగాడట, అది ఈజీగా ఉందట ఫ్రెండ్స్. అది కూడా ఈ రాంబస్ మీద ఒక ఏరియా అడిగిందట. రాంబస్కి సంబంధించి 1/2 d1 × d2 ఫార్ములా ఉంటుంది. అదే వృత్తానికి సంబంధించి అయితేనేమో 5r² వృత్త వైశాల్యానికి సంబంధించి చాలా ఈజీగా ఉన్నాయి అడిగాడని అంటున్నారు ఫ్రెండ్స్. అది మరి సంభావిత ప్రాబబిలిటీ కూడా ఈజీ ప్రశ్న అడిగాడట. ఇక నేపియర్ పట్టీలపై ప్రశ్న ఫ్రెండ్స్ మీరు గమనించండి, నిన్నటి సెషన్లో కూడా ఇది అడిగాడు కదా, మీకు ఇది ఆల్రెడీ తెలుసు కదా ఫ్రెండ్స్. నిన్నటి సెషన్లో కూడా నేపియర్ పట్టికలకు సంబంధించి మ్యాథ్స్ మెథడాలజీలో ఇవన్నీ ఫ్రెండ్స్, బోధనోపకరణాల మీద TLM మీద ఇది అడిగాడు. రేపు ఇంకోటి అడగవచ్చు, జియో బోర్డు అడిగాడు, పెగ్ బోర్డు అడిగాడు, ఇంకా ఘనాకారపు కడ్డీలు ఉన్నాయి, ఇంకా చాలా TLM ఉంది ఫ్రెండ్స్. బోధనోపకరణాలు మ్యాథ్స్ మెథడాలజీ పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్ళండి ఫ్రెండ్స్, మళ్ళీ అడిగేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక సైన్స్ సోషల్కి సంబంధించి కాంబినేషన్లు ఏమడిగాడంటే మగధ రాజ్యంపై ప్రశ్న అడిగాడు ఫ్రెండ్స్. ఈరోజు ఈ మగధ రాజ్యానికి సంబంధించి ఆ మొత్తం ఎంతమంది రాజులు ఉన్నారు, ఎవరెవరు ఎక్కడ పరిపాలించడం జరిగింది, వాళ్ళకి సంబంధించినటువంటి ఫేమస్ మరి గ్రంథాలు ఏమున్నాయి, ఇట్లాంటి విషయాలు మాత్రం పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్ళండి. ప్రతి సెషన్లో చూడండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాజ్యానికి సంబంధించి బిట్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఈరోజు సరిహద్దులు పంచుకోని రాష్ట్రాలపై ప్రశ్న అడిగాడు. రేపు వేరే ఏదైనా, ఈరోజు బంగ్లాదేశ్కి సంబంధించి అడిగాడు అంటున్నాడు ఫ్రెండ్స్. ఏదైనా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇండియా కావచ్చు, పంచుకోని రాష్ట్రాలు, పంచుకునే రాష్ట్రాల మీద బిట్లు పడుతున్నాయి. కాబట్టి ఒకసారి దాని మీద ఒక లుక్ వేయండి ఫ్రెండ్స్. సోషల్కి సంబంధించి ఇక చూడండి, సయ్యద్ వంశం మీద ఇంకొక బిట్ అడిగాడు. స్థానిక స్వపరిపాలనపై ప్రశ్న అడిగాడు ఫ్రెండ్స్. ఇది రెగ్యులర్గా మనం చాలా అందరం చదువుతూ ఉంటాం కాబట్టి పెద్ద కష్టమేం కాదు. స్థానిక స్వపరిపాలన అనేది పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్ళండి. ఇక బ్లూమ్స్కి సంబంధించి భావ విసరంగం మొన్న చూడండి ఫ్రెండ్స్, 4th డే రోజు బ్లూమ్స్కి సంబంధించి మానసిక చలనాత్మక రంగం మీద ఒక ఆర్డర్లో పెట్టమన్నాడు. అనుకరణ, నిర్వహణ అవన్నీ ఆర్డర్లో పెట్టమన్నాడు ఫ్రెండ్స్. అంతకుముందు సెషన్లో బ్లూమ్స్కి సంబంధించి జ్ఞానాత్మక రంగానికి సంబంధించి ఈరోజు ఏం చేశాడు, భావ విసరంగం. అంటే ఏది ఏమైనప్పటికీ మనకు అర్థమైంది ఏంటంటే ఫ్రెండ్స్, మ్యాక్సిమం అన్ని సెషన్లలో వస్తున్నటువంటి ఏరియాలనే బిట్లు వేరే ఉంటాయి, ఏరియాలు మాత్రం కామన్గా ఉంటాయి, ఏదో 1 తప్ప. కనీసం ఇప్పటి వరకు అడిగినటువంటి 3వ తారీఖు నుంచి ఫ్రెండ్స్, రేపు ఎగ్జామ్స్ రాయిపోయేటటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో రేపు కానీ ఎల్లుండి కానివ్వండి, ఈ రోజు అంటే అయిపోయింది కాబట్టి మనం ఏం చేయలేం, అయిపోయింది. 3వ తారీఖు నుంచి ఏమేమైతే ఎగ్జామ్లు వచ్చాయో అవన్నీ నెట్లో పెట్టాడు ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏపీ టెట్ అని సైట్లో ఉన్నాయి, క్లియర్గా కీ ఉంది, ఆన్సర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూసుకోండి మీరు ఒకసారి అవి చూసుకుంటే ఒకసారి
ఇంకా అవే అడుగుతున్నాడు కాబట్టి ఆ ఏరియాలో అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి చూడటానికి ప్రయత్నం చేయండి. ఏపీ టెట్ అనే సైట్లో అన్నీ ఉన్నాయి, క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. ఈరోజు వచ్చినటువంటిది రేపు అప్లోడ్ చేస్తాడు ఫ్రెండ్స్, అంతేగా. తర్వాత ఇంకా బ్లూమ్స్కి సంబంధించి విత్తనాల వ్యాప్తిపై ప్రశ్న అడిగాడు ఫ్రెండ్స్. విత్తనాల వ్యాప్తి ఏ విధంగా జరుగుతుంది? పక్షుల ద్వారా, గాలి ద్వారా, మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఈ విత్తనాలకు సంబంధించి ఒక్కోసారి నిన్న సెషన్లోనేమో మొక్కల మీద బిట్టి అడిగాడు. అంటే ఈరోజు విత్తనాలపై ప్రశ్న. ఇవన్నీ మనందరికీ తెలిసే కాబట్టి చదివేది కొంచెం పర్ఫెక్ట్గా చదువుకోండి ఫ్రెండ్స్. ఇది సైన్స్కి సంబంధించి. అలానే ఈ మ్యాథ్స్కి సంబంధించి ఇవన్నీ ఏరియాలు అనమాట. ఈరోజు అడిగినటువంటి ఈరోజు ఇంగ్లీష్, అదేవిధంగా తెలుగు, ఇదంతా సైకాలజీ. ఓకే ఫ్రెండ్స్, ఇక టైం అనేది ఎక్కడ అవి ఇవి చెప్పుకుంటూ టైం వేస్ట్ చేయకూడదు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు సెషన్ను రాసిన వాళ్ళు వరకైనా రేపటి నుంచి రాయబోయే మిత్రులు ఎవరైనా సరే గత ఈరోజు రాసిన వాళ్ళైనా నిన్న రాసిన వాళ్ళైనా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మీ టార్గెట్ ఫ్రెండ్స్ టెట్ అయిపోయింది అనగానే ఈ రిలాక్స్ అనేది వద్దు ఫ్రెండ్స్. ఈరోజు వరకు అయిపోయినటువంటి టెట్ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇక మొదలు పెట్టండి. డిఎస్సి మన టార్గెట్ డిఎస్సి ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళకి కోలాహలం అనమాట, జాతర నడుస్తుంది, ఎంజాయ్గా ఉన్నారు వచ్చిన వాళ్ళు. నాకు చాలామంది కాంటాక్ట్లో ఉన్నారు. రాని వాళ్ళు కూడా బాధపడుతూ మాట్లాడలేకపోతే నేనే వాళ్ళతో మాట్లాడి మీకు ఇబ్బంది పడొద్దు, బాధపడొద్దు, నెక్స్ట్ టెట్ ఉందని మోటివేషన్ చేసుకుంటూ మరి నేను చూస్తూ ఉన్నా కాబట్టి ఫ్రెండ్స్ మీకు అలాంటి అవకాశాలు మరి అట్లా బాధపడేటటువంటి సందర్భం మీకు రావద్దు ఫ్రెండ్స్, రాకూడదు. మీ టార్గెట్ డిఎస్సి. ఇక టెట్ రాసిన వాళ్ళ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఏదో ఒక హాఫ్ డే 1 డేనే బ్రేక్ తీసుకోండి ఫ్రెండ్స్. టైం ఎక్కువ కేటాయిస్తూ వృధా చేసుకోవద్దు మీరు. మళ్ళీ కొంతకాలం గడిస్తే సైకాలజీలో మనం విస్మృతిలాగా కొంత మర్చిపోతాం ఫ్రెండ్స్. మీ టార్గెట్ డిఎస్సి కాబట్టి వెంటనే డిఎస్సికి సంబంధించి సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. సరే నెక్స్ట్ ఏదైనా సిలబస్ మారితే తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ఉన్న సిలబస్ని డౌన్లోడ్ చేసుకోండి డిఎస్సి మిత్రులు. ఇక పిఐఈ ఒకటి ఉంది, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ యాడ్ అవుతుంది, జీకే కరెంట్ అఫైర్స్ అవన్నీ ఉంటాయి. వాటిని ఎలా చదవాలి, డిఎస్సికి సంబంధించి గతంలో బిట్లు ఏమి అడిగాడు, ఇవన్నీ. ఇక మీ ఫోకస్ మొత్తం టెట్ అయిపోయిన వాళ్ళు డిఎస్సి మీదనే ఉండాలి ఫ్రెండ్స్. అనుక్షణం డిఎస్సి మీదనే ఉండాలి. టెట్ అయిపోయిందని రెస్ట్ తీసుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి అడుగు మనం ముందే ఉండాలి కాబట్టి. ఇక రేపు నుంచి రాబోయే మిత్రులు ఎవరైతే టెట్ ఉన్నారో వాళ్ళు టెట్ మీద ఫోకస్ పెట్టండి. కొద్ది రోజులు మంచిగా కష్టపడండి ఫ్రెండ్స్. మీకున్న లక్ష్యం ఒకటే, డిఎస్సి కొట్టాలి. ఆ రోజు ఆనందం ఏంటో మరి అది మీకు తెలియకుండానే ఆనందం అనేది కలుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మంచిగా చదువుకోండి. మీరు బాగా చదవాలనే ఉద్దేశంతోనే ఏదో 2-3 మాటలు మీకోసం మోటివేషన్ లాగా చెప్పాను. ఎందుకంటే కొంతమందికి నేను చెప్పే మాటలు ఒక 2-3కైనా మరి అది వెళ్ళి చదవాలి అనేటటువంటి కసి వస్తుందేమో అన్న ఉద్దేశంతో 2-3 మాటలు చెప్పా ఫ్రెండ్స్. టైం వేస్ట్ అవుతుంది అని అనుకోమాకండి, 2-3 మాటలే చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.